హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు చాలామంది ఏమంటారు, ఫోరం బైసప్ అనేటివి ఎక్కువ యాక్టివేట్ అవుతున్నా, టైట్ అవ్వడం వల్ల నేను ఎక్కువ పుష్ చేయలేకపోతున్నా, నా టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నా అంటారు. సో ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే అది ఎందుకు అవుతుందో నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే రాడ్ పట్టుకుంటారో ఇది కాదు, ఇది చేయడం వల్ల కంప్లీట్గా మీ ఫోరం అయితే బైసప్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ ప్రెజర్ అనేది మొత్తం దీనిపైన వస్తుంది. సో మీ ప్రెషర్ అనేది దీనిపైన రాకూడదు అంటే చూడండి, ఓన్లీ ఫింగర్స్తో మాత్రం ఈ థంబ్ క్లోజ్ చేసి ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో పామ్ మొత్తం ఓపెన్ ఉండాలి. ఇది ఓపెన్ ఉంటేనే మీకు ఫోరం పైన బైసప్ పైన ఎక్కువ ప్రెషర్ రాదు. చూడండి ఇక్కడ మీరు ఎట్లా చేయొద్దో చూపిస్తా. చూడండి, ఇప్పుడు మీరు అందరూ రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే కంప్లీట్గా ఇట్లా పట్టేసుకుంటారు. ఇది పట్టుకోవడం వల్ల ఓకే చూసారు కదా, ఇప్పుడైతే నేను చూపించిన ఎలా చేయొద్దు, ఎలా చేయాలో చూపించిన. సో నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు ఈ టెక్నిక్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఇది చేయొద్దు, కంప్లీట్గా పామ్ అనేది టైట్ చేయదు. ఇది చేయడం వల్ల కంపల్సరీ మీకు ఫోరం బైసప్ అనేది కంపల్సరీ ప్రెషర్ పడుతుంది. సో అది రాకూడదు. మీకు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే పుల్ చేసేటప్పుడు ఈ పామ్ అనేది రెస్ట్ చేయండి. రెస్ట్ చేసి కలిపి ఫింగర్స్తో మాత్రమే పుల్ చేయండి. కంప్లీట్గా మీ రేంజ్ అనేది కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్లో వెళ్తుంది. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. మీరు అనుకున్న వెయిట్స్ మీరు పుల్ చేయగలుగుతారు. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీ కామెంట్స్ చూసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మేము నెక్స్ట్ వీడియో దానిపైన చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.